గొప్ప అనుభూతి ఏమిటంటే దాదాపు ఇది సూర్యకాంతం గారి చివరి చిత్రం ఇది. సూర్యకాంతం గారిని ప్రత్యేకంగా అంటే నాకు చాలా ఇష్టమైన నటి. నేను ఈ సినిమాకి రచయితని. డైలాగ్ కథ జనార్దన్ మహర్షి కదా, కథ మాటలు నేను. అప్పుడు ఆ వయసులో ఆవిడ ఓపిక లేకపోయినా సారథి స్టూడియోస్లో మేడ మీద కొంచెం సెట్ వేసాం. నేను ఎక్కలేనురా బాబు అని తిడుతూ ఉండేది మమ్మల్ని అందరినీ. సరే, సూర్యకాంతం గారు గురించి చెప్పేదే ఉంది, మహానటి. అలాంటి ఆవిడతో కలిసి యాక్ట్ చేయడం, ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళిన ఫస్ట్ టైం నేను రాసిన తొలి చిత్రంలో ఆవిడ ఎలాగా ఉండాలని చెప్పి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడాను. అంటే ఆవిడ పాత్ర ఏం లేదయ్యా అంటే, లేదైనది ఆవిడ ఉండి తీరాలంటే నాకు అంటే నేనే స్వయంగా సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళి ఆవిడని బతిమాలి ఒక 2 రోజులు వేషానికి తెచ్చుకున్నాను. మళ్ళా ఆల్మోస్ట్ ఆవిడ చివరి దశలో చర్మాంకంలో ఆవిడ సూర్యకాంతం గారు యాక్ట్ చేయడం చాలా గొప్ప అనుభూతి. 1/2లో చాలా మంచి విలన్ పాత్ర. నా పక్కన బిట్సు. ఇది ఒక అనుభూతి మీద. దిస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ భరద్వాజ గారు. 1/2 సినిమా స్టార్ట్ అవడానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. మనీ సినిమా జరుగుతున్నప్పుడు సినిమా వచ్చింది, అదే కాపీ వచ్చింది. కాపీ వచ్చినప్పుడు భరద్వాజ గారు వచ్చి సినిమా చూశారండి. మనీ సినిమా చూసి ఏమాత్రం బాగాలేదురా, ఆడదేమో అంటే సినిమా గురించి జడ్జిమెంట్ చెప్పడం లేదండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ హిజ్ అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ టు 1/2 టు స్టార్ట్ ఆఫ్ విత్ అండి. ఆడదేమో కొత్త రకం సినిమా, అది రిలీజ్ అయ్యే లోపల మా నాగేశ్వరరావుకి ఇంకో సినిమా ఉండాలి. సో ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు ఇప్పుడు ఉన్నాయి, ఉన్నప్పుడే సినిమా స్టార్ట్ చేస్తే బెటరు అని ఆఫీస్ ఇచ్చి ఈ స్టార్టెడ్ ది ఫిల్మ్. సో మనీ ఆడుతున్నా లేదా ఈజ్ ఇర్రెలవెంట్ అండి. ద క్వశ్చన్ ఇస్, భరద్వాజ గారు సినిమా సపోజ్ ఆడకపోయినా ఈ సినిమా తీద్దామని డిసైడ్ అయ్యారు. సో ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ మార్క్స్ టు భరద్వాజ గారు ఆన్ దిస్ ఫ్రంట్. మనీ 1/2 అంటే ఆ రెండు అట్లీస్ట్ ఫర్ మై ఫ్యూచర్ దే హ్యావ్ బీన్ గ్రేట్ ఫిల్మ్స్. నాగేశ్వరరావు గారు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి ఇందాక చెప్తున్నాండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఆయన థియేటర్కి వెళ్ళి వస్తామంటే మన జర్నలిస్ట్ అందరూ కలిశారు జూబ్లీ చెక్ పోస్ట్లో. సినిమా బాగుంది, హిట్ రేంజ్లో అని అనుకుని వచ్చాము. అందరూ వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారిని అడిగారు, ప్రభు నువ్వు కూడా ఉన్నట్టున్నావు, ఎలా ఉంది సినిమా అంటే నేను హిట్ అనబోయాను. నాగేశ్వరరావు గారు కొంచెం సీరియస్ ఫోన్ పెట్టి చాలా డివైడెడ్ టాక్ ఉందన్నారు. అనగానే నేను అదేంటి ఇప్పుడే బాగానే ఉంది కదా సినిమా అనుకున్నాం, హిట్ అనుకున్నాం కదా అంటే ప్రభు అడిగాడు, అదేంటండి సినిమా బాగుందన్నా అంటే లేదా చాలా డివైడెడ్ టాక్ ఉంది. కొంతమంది ఏమో హిట్ అంటున్నారు, కొంతమంది ఏమో సూపర్ హిట్ అంటున్నారు. సో అదిటండి ఆయన డివైడెడ్ టాక్. అండ్ డెఫినెట్లీ ఒక యాక్టర్కి ఐ థింక్ హీస్ అ ప్లెజర్ టు వర్క్ విత్. నేను పనిచేసిన అందరు డైరెక్టర్స్ దగ్గర నేను ప్రెజర్ ఫీల్ అయ్యాను ఎక్సెప్ట్ శ్రీ నాగేశ్వరరావు గారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను నన్ను డైరెక్ట్ చేసుకున్న ప్రెజర్ ఫీల్ అయ్యాను ఎక్సెప్ట్ నాగేశ్వరరావు గారు. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్. ప్రెషర్. సో అంటే rather than learning a lot, I think he's been one of the sweetest persons. And మనీ సినిమా ఓపెనింగ్ అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సినిమా డిజాస్టర్ అవ్వాలి, మనీ సినిమా హిట్ అవ్వాలి. యాక్చువల్గా 93 ఇంకా చెన్నైలోనే ఉన్నాను. 93లో మనం వచ్చేసాం కదా సార్. అప్పుడు నేను బర్నీ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నాను. ఈయన చెప్పినట్టుగా 2013 అంటే 20 yearsలో 1/2 తర్వాత నాకు దగ్గరగా నేను ఈగ వరకు 100 సినిమాలు రాశాను. ఈ 20 ఏళ్ల కాలంలో 100 సినిమాలు రాయడానికి నాకు పునాది పడిన 3 వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. ఒకరు నా గురువుగారు తనికెళ్ళ బర్ని గారు, అయితే నన్ను కథా రచయితగా ఇంట్రడ్యూస్ చేసి ఎంకరేజ్ చేసి చాలా సినిమాలు ఇచ్చిన శివనాగేశ్వర గారు, నా తొలి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అయిందంటే నాకే నిజంగా ఆనందం ఉంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఇక్కడే ఓపెనింగ్ కూడా అయింది 20 ఏళ్ళ క్రితం. ఆ తర్వాత 100 days ఫంక్షన్ గ్రీన్ పార్క్ హోటల్లో చేసాం. అది నిన్న మొన్న జరిగినట్టుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శివనాథ్ గారు చాలా బాగా చేయించారు.
ఇంకేముంది మాట్లాడండి, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమం గురించి వచ్చిన చక్రి కానీ మిగతా నిర్మాత గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే శివనాథరావు గారు, తనికల భరణి గారు, రచయితగా అందరం కూడాను దోస్ డేస్ రియల్లీ 1993 అండ్ కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ వన్ పిక్చర్. కోతలాయుడు, మొగుడు కావాలి, మరో కురుక్షేత్రం, ఇద్దరు కిలాడీలు చేసినాక కాళ్ళు చేతులు పడిపోయి సంస్థ కొంతకాలం మూతపడిపోయింది ఆర్థికంగా. తర్వాత మళ్ళీ 1/2తో మళ్ళీ స్టార్ట్ చేసాం. అదే సంస్థ 1/2, ఊర్మిళ 2 సైమల్టేనియస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. మళ్ళీ వేటగాడు తర్వాత మళ్ళీ సంస్థ మూతపడిందంటే మళ్ళీ అప్పటి నుంచి చేయలే. మళ్ళీ ఇప్పుడు ప్రతిఘటనతో చేస్తున్నాం. అంటే ఫస్ట్ సినిమా చిరంజీవితో అప్పుడు స్టార్ట్ చేసాం. మళ్ళీ శ్రీకాంత్ చక్రవర్తితో ఈ సినిమా శివనాగేశ్వరతో చేసాం. ఇప్పుడు ఈ సినిమాకి హీరోలు లేరు కాబట్టి మాకు 2 హీరోయిన్లు ఇక్కడ ఉన్నారు, చార్మిన్, రేష్మ. వీళ్ళిద్దరితో ఇప్పుడు ప్రతిఘటన చేస్తున్నాం. చరిత్ర అట్లా 34 ఏళ్ళుగా ఒడిదుడుకులు వస్తున్నా కానీ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎందుకు ఈ ఫంక్షన్ చేసామంటే 20 ఏళ్ల కింద ఒకసారి పడి లేచిన కంపెనీ ఆ సినిమాతో ఆ రోజు 100 రోజుల సినిమా చేసుకున్నాం మేము. శివనాగేశ్వరరావు సినిమా చేద్దాంరా అంటే చేద్దామన్నాడు, చెయ్యడు, చేస్తాడో చేయడో తెలీదు, రోజు తిప్పుతాడు. తర్వాత ఒక రోజు నేను రౌడీ అన్నయ్య షూటింగ్ చేసుకుంటున్నా అన్నపూర్ణ స్టూడియోలో. అక్కడికి వచ్చేసి కథ చెప్పరంటే కథ చెప్పాడు, రోడ్డు మీద నుంచునేది కథలు చెప్తున్నాడు, అసలు కథ చెప్పట్లేదు. తర్వాత కామెడీ ట్రాక్ చెప్పాడు. సరే నేను అన్నాను, ఇది ఓకే నాకు, ఇది తర్వాత హీరోయిన్ల కథ నాకు తెలియదు, ఇది పెట్టుకుని మిగతా కథ నువ్వు ఏం వల్లుతావు, వాళ్ళు సినిమా మాత్రం ఎల్లుండి స్టార్ట్ అవ్వాలి, సినిమా ఆపేస్తున్నా అని చెప్పి బెదిరించారు. చెప్తే అప్పుడు అది బాబుమోహన్ శ్రీ సుధాకర్ ట్రాక్ చెప్పాడు నాకు. సో అది పెట్టుకుని తర్వాత కథ అల్లుకొని 2 డేస్లో 48 అవర్స్లో నిజంగా సినిమా పోతుందని భయపడి ఉంటాడు కొంచెం. గబగబా తీసుకొచ్చి కథ చెప్పారు. అప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు కథ చెప్తానికి. ఈయన లేకుండా ఈయన బయట తిరిగేవాడు కదా అప్పట్లో. ఇద్దరు కలిసి వచ్చి కథ చెప్పారు, ఓకే అనుకున్నాం. నేను లేకుండానే సినిమా కూడా తీశారు. శ్రీదేవిని ఎవరినో పిలుచుకున్నాడు ఓపెనింగ్కి. నేను వచ్చేటప్పటికి ఓపెనింగ్ అయిపోయింది, వెళ్ళిపోమన్నా. ప్రొడ్యూసర్ని లెక్కే చేయలేదు సినిమా అయిపోయేదాకా. పొగిడారు కానీ రానివ్వలేదు కదా సెట్లోకి. లేదు, ఊర్మిళ షూటింగ్లో ఉన్నప్పుడు ఫుల్గా అక్కడ బిజీగా ఉన్నాం. సో ఈ అదురు మంచి అనుభూతులు ఏదో ఆ రోజుల్లో ఉన్నాయి. అందరం కలిసి ఉండేవాళ్ళం. వీళ్ళు పిల్లలు శ్రీకాంత్ను చక్రవర్తి అన్నయ్య అని కూర్చుండేవారు. వీడు మన శివనాగేశ్వరరావు కూడా. ఇదంతా ఫ్యామిలీ లాగా జరుగుతూ ఉండే అప్పట్లో సినిమాలు. ఆఫీస్లోనే ఉండేవాళ్ళం, లేకపోతే మేమంతా కలిసి అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. సో అందుకని 1/2 20 సంవత్సరాలు అయిందని నిన్న ఫోన్ చేయగానే సరే అందరం కలుద్దాం అని చెప్పి వాళ్ళకి అనుకోకుండా శ్రీకాంత్ వాళ్ళు ఊళ్ళో లేడు, మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాం. బట్ ఆ రోజు మళ్ళీ మీకు కలలేం కదా. వాళ్ళు కరెక్ట్గా 20 సంవత్సరం అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఈ సందర్భంలో కేక్ కోసం థ్యాంక్ యూ. ఐఎమ్ హియర్ టు ప్రమోట్ ప్రతిఘటన. ప్రతిఘటన షూటింగ్ ఫినిష్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బింగ్ కూడా ఫినిష్ అయింది. సో షూటింగ్ ఒక పక్కనంటే డబ్బింగ్కి నేను కష్టపడి చెప్పిన డైలాగ్స్ అవన్నీ ఒక పక్కనే, ఇంకొక పక్కనే. సో I'm very relieved and very happy today. And before signing for Pratighatna, when Bardwaj Garu came and gave me the first narration, I had my own doubts because it has a political backdrop. The film has a political backdrop, and it's a fight for the rape victim. One of them is Shanti, played by her. So it's a very rebellic character, and I need to have grip in Telugu and the Telugu slang and bookish proper Telugu. So నేను చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి చేసిన క్యారెక్టర్ నిశ్చల ప్రతిఘటనలో. సో I'm feeling really proud and I'm very happy, and we are almost on the face. So we have taken a very bold step, and so I'm just waiting for the release now, and you'll see me in promotions everywhere for Pratighatna and Pratighatna. Thank you so much. డైరెక్టర్ గారికి నిజంగా షూటింగ్ తర్వాత విజయోత్సవంలో షీల్డ్లు తీసుకునేటప్పుడు
ఆ సంతోషాన్ని 20 సంవత్సరాలు అప్పుడే అయిపోయింది అనుకున్నాను నిన్న డైరెక్టర్ గారు చెప్తే. ఈ సినిమా 20 ఇయర్స్ పూర్తయిందంటే పోయేమో అంత ముసలమైన అనుకున్నాను. ఈ సినిమా వరకు వచ్చేసరికి నా గెటప్ ఎందుకో నేను 200 సినిమాలు చేసిన ఈ సినిమాలో గెటప్ నేను మరవలేనిదండి. మొన్న ఈ మధ్యన 24వ తారీఖున విజయవాడలో రేలంగి గారి అవార్డు ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సన్మాన పత్రంలో 1/2 ఫోటో పెట్టి